మన ప్రీవియస్ వీడియో చూసాను కదా, నేను కొన్ని హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే చూపించేసాను. ఇది పార్ట్ 2 అనమాట. సో ఇందులో అయితే కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్ చూపిద్దాం అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేద్దాం మనము. చూసారు కదా ఫ్లవర్ పాట్ మనకి విత్ పాట్తో వచ్చిందనమాట. అండ్ ఇలా వచ్చింది ప్లాంట్. అండ్ ఇది కొంచెం హైట్గా వచ్చేది, కవర్లో పెట్టించడం వల్ల ఇలా వంగింది. సో కొంచెం దీన్ని స్ట్రైట్ చేస్తే స్ట్రైట్ వస్తుంది. అండ్ ఈ లీవ్స్ అనేది అయితే మనకి ఇలా వచ్చాయన్నమాట. చూడండి, ఇంకా చాలా లీవ్స్ నేను మీకు చూపించడానికి అని చెప్పి ఇట్లా పెట్టాను. మీరు ఒక్కొక్క లీవ్స్ చూస్తే ఎంత న్యాచురల్గా ఉందో చూడండి. రియల్ లీవ్స్ లాగే ఉన్నాయి. మనకి ఇలా హుక్ అనేది అయితే ఇచ్చారు. సో మనం ఇక్కడ హోల్కి ఇది పేస్ట్ చేసి సరిపోతుంది అనమాట. ఇలా స్టిక్ అయిపోతాయి లీవ్స్ అయితే. చూడండి ఎంత బాగుందో, న్యాచురల్ ట్రీ లాగా. సో ఇదైతే మస్ట్ హ్యావ్ హోమ్ దగ్గర అనమాట. మీరు ఎక్కడైనా ప్లేస్ చేయడానికి మనకి యాజ్ వెల్ as పాట్ కూడా వచ్చేసింది. ఇలా వచ్చిందన్నమాట పాట్. లోపల థర్మోకోల్ పెట్టి పైన సిమెంట్ పెట్టి ఇలా అయితే క్లోజ్ చేసేసారు. సో కొంచెం వెయిట్ వల్ల ఇది కూడా పడిపోదు అనమాట. పైన సిమెంట్ ఉంది కదా. అండ్ న్యాచురల్ ప్లాంట్ లాగా ఉంటుంది మీరు చూసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఎలిఫెంట్. సో చూడండి ఎంత క్యూట్గా ఉందో, గోల్డెన్ ఫినిష్తో చాలా బాగుంది ఫినిషింగ్ అయితే. మదర్ అండ్ డాటర్ అనమాట. సో బేబీ ఎలిఫెంట్ అండ్ ఎలిఫెంట్. సో చూడండి ఎంత బాగుందో క్యూట్గా. మనకి మొత్తం ఫినిషింగ్ కానీ గోల్డ్ ఫినిష్ కానీ మనకి సైజ్ కూడా పెద్దగా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవడానికి హోమ్ దగ్గర చూడండి ఎంత బాగా చేశాడు ఎలిఫెంట్ అండ్ బేబీ ఎలిఫెంట్. సో ఇది అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇందులో వచ్చేసి. అండ్ మనకి ఎలిఫెంట్లోనే ఇందులో 3 టైప్స్ తీసుకొచ్చాను. నెక్స్ట్ ఈ సెకండ్ టైప్. ఇది ఎలా అంటే మనకి టేబుల్ మీద, ఆఫీస్లో ఇలాంటి ప్లేసెస్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మీరు చూస్తే ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి వరల్డ్ మొత్తం ఇచ్చారనమాట. సో చూడండి గ్లోబ్. సో మనకి రొటేట్ అవుతుంది. ఇది వరల్డ్ మ్యాప్ అయితే ఇచ్చేస్తారు. అండి మనకి ఇక్కడ కూడా డిజైన్ అయితే వేసారు. మనకి లెగ్స్ కూడా చూడండి డిజైన్ ఎలా వేస్తారో. అండ్ మీకు దగ్గర చూపిస్తాను ఇది చూడండి. మనకి ఇది స్టోన్స్ అండ్ పెయింట్ అయితే ఫుల్ డిజైన్ అయితే వచ్చేసింది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి నేను ఇంకా కావాలి అని చెప్పి తీసుకున్న పాట్స్ అనమాట, ఎలిఫెంట్ పాట్స్. సో నేను అవుట్ సైడ్ ప్లాంట్ పెడదాము అని చెప్పి నేను ప్యాక్ ఆఫ్ 2 అయితే చేసుకున్నాను ఇందులో. సో ఇది ప్యాక్ ఆఫ్ 1 వస్తుంది. సో ఇది సెరామిక్ అనమాట. కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉంది. మనకు చూసినట్టయితే ఇలా ఎలిఫెంట్ డిజైన్ అయితే చేసేసారు. అండ్ మొత్తం రిమైనింగ్ రౌండ్ పాట్ లాగా ఉంటుంది అనమాట. అండ్ లోపల కూడా స్పేస్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ ఒక హోల్ ఇచ్చేసారు మనకి వాటర్ పోవడానికి కదా. సో ఇది డెకర్లా ఉంటుంది అండ్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్ అనమాట. సో ఈ పెయింటింగ్ అయితే చూడగానే బై చేస్తారు మీరు, అంత బాగున్నాయి ఈ పెయింటింగ్స్. 3 పెయింటింగ్స్ తీసుకున్నాను. సో చూడండి, రాధాకృష్ణ పెయింటింగ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఎవ్రీథింగ్ షైన్తో సహా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. చూడండి ఎవ్రీ డీటెయిల్, ఎవ్రీ ఫినిషింగ్. అండ్ ఇక్కడ షైన్ అవుతుంది అనమాట. మీరు దగ్గరగా చూస్తే చూడండి షైన్ కూడా ఎంత బాగా కనిపిస్తుంది. మనకి హెచ్డి క్వాలిటీలో అయితే వచ్చేసింది పెయింటింగ్. సూపర్గా ఉంది. అండ్ మనకి ఇందులో వచ్చేసి 3 సైజెస్ ఉన్నాయి. సో మీరు ఇది సెకండ్ సైజ్ అనమాట. చూడండి ఎంత బాగుందో డీటెయిల్గా ఫినిషింగ్ కానీ. సో మీ హోమ్లో మస్ట్ ఉండాలన్నమాట. సో రాధాకృష్ణ లవ్ ఆఫ్ సింబల్ అంటారు కదా. సో దీంట్లో కూడా ఎప్పుడు ఇలా లవ్ ఉంటుంది అనమాట. అండ్ మనకి పెయింటింగ్ కూడా 3 పెయింటింగ్స్ తీసుకున్నాను నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆల్రెడీ రాధాకృష్ణ పెయింటింగ్ చేసి లిటిల్ కృష్ణ క్యూట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఐస్ చూడండి ఎంత క్యూట్గా ఉందో పిక్చర్. నాకైతే ఇది అసలు వదిలిపెట్టే కావట్లేదు, అంత బాగుంది. చూడండి ఐస్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, ఎవరిథింగ్ ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఇచ్చారో అనిపించింది. అంత బాగున్నాయి పెయింటింగ్స్ అన్నీ. చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి. అండ్ నెక్స్ట్ అయితే ఒక అంటే ఇలా కాకుండా డివోషనల్గా కాకుండా కొంచెం డెకరేషన్ టైప్ తీసుకున్నాము అని చెప్పి ఈ ఫ్లవర్ అయితే తీసుకున్నాను. సో ఇది లోటస్ ఫ్లవర్ అనమాట. నేను వచ్చేసి వైట్ కలర్లో తీసుకున్నాను ఈ ఫ్లవర్ని. సో మీరు చూసినట్టయితే ఫ్లవర్ మధ్యలో గోల్డ్ ఇలా ఉంది అనమాట. సరే కదా ఎలా ఉందా. సో ఇది అయితే హోమ్ డెకర్కి చాలా బాగుంటుంది. డివోషనల్ వైజ్ కాకుండా నార్మల్గా ఉండాలి అనుకుంటే ఇలాంటివి తీసుకోండి. అండ్ దీనిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో నేను లింక్ అయితే ఇస్తాను, చూసేయండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లవర్ పాట్స్ టైప్లో నేను ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇదైతే నేను తీసుకున్నాను. సో ఇలా వచ్చింది అంటే మనకి ప్లాంట్ పాట్లో పెడితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇది ఎలా వచ్చాయంటే మనకి పీస్ అంటాం కదా, సో పీస్ టైప్లో వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి. సో ఇవి హైట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇలా పాట్లో పెడితే సింపుల్గా ఉంటుంది, అంత లుక్ ఏం రాదు. సో మీరు ఇది కావాలి పాట్లో పెట్టాలి అనుకుంటే కనుక మీరు ఒక 2-3 తీసుకోవాలి, అప్పుడే పాట్ ఫుల్ అవి లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది లుక్ వైజ్ బాగుంది, ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చాడు. మన స్టిక్ కూడా యాజ్ ఈజ్ రియల్ వన్లా ఉంది చూడండి. సో పెయింటింగ్ బాగా చేశారు అండ్ ఇవి కూడా బాగా ఇచ్చారనమాట. సో మీరు తీసుకోవాలనుకుంటే ప్యాక్ ఆఫ్ 2-3 అలా తీసుకుంటే అప్పుడు పాట్కి ఫుల్ అవుతుంది, బాగుంటుంది చూడడానికి కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లవర్ టైప్ తీసుకున్నామని తీసుకున్నాను. సో మీరు చూసినట్టయితే ఇలా చూడండి ఎంత రియల్గా ఉంది, లోటస్ లాగా. సో ఇలా వస్తే కానీ మనకి ప్యాకింగ్లో వచ్చింది అనమాట. సో బాక్స్లో వచ్చేసరికి కొంచెం ఇలా నలిగింది. సో లుక్ వైజ్ చూస్తే బాగానే ఉంది, రియల్ ఫ్లవర్స్లా ఉన్నాయి కొంచెం చూస్తే మీరు చూడండి. అండ్ ఇక్కడ ఇప్పుడే రెడీ అవుతున్న ఫ్లవర్స్లా మొక్కలు కూడా ఇచ్చారు, అవి కూడా సాఫ్ట్గా ఉన్నాయి. సో ప్యాకింగ్లో రావడం వల్ల కొంచెం అయితే నలిగింది, ఇలా అయిపోయింది అనమాట. సో కొంచెం దాన్ని విడదీస్తే కొంచెం బాగానే ఉంటుంది, కొంచెం సెట్ అవ్వాలి ఇది. అండ్ మీరు ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా ఇది 1 అయితే పాట్కి అంత బాగోదు. సో 2-3 అయినా ఉండాలి ఇది కూడా, ఎందుకంటే కొంచెం హైట్ ఉంది కదా, హైట్ ఉన్నప్పుడు మనకి సింపుల్గా అనిపిస్తుంది, లుక్ అనుకుంటుంది. ప్యాక్ ఆఫ్ 2-3 అయితే బాగుంటుంది. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట. సో ఈ ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది కదా, క్యూట్గా. సో ఇదైతే నచ్చింది అనమాట నాకు, మీకు చూపించాలని తీసుకున్నాను. సో ఇదైతే ఎవరు మిస్ అవ్వరు, సో ఇంత బాగుంది. ఇది కూడా మనకి కొంచెం సెరామిక్ టైప్ మెటల్లోనే వచ్చింది, కొంచెం కేర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమైంది అంటే ఈ ఫ్రేమ్కి ఫుల్ రెడ్ రావాలి, సో అది మిస్ అయింది. డీటెయిల్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది. మీరు ఒక మ్యారేజెస్ గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ కపుల్స్కి మీ రూమ్లో పెట్టుకోవడానికి కానీ, హాల్లో డెకరేట్ చేయడానికి కానీ, గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. సో ఇవన్నీ నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే వెంటనే బై చేసేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.